గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశులు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రాశులకి ఏ సంచారాలు జరుగుతున్నాయి, గ్రహ సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని బట్టి 12 రాశుల వారికి కూడా ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎవరు ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎలాంటి హోమాలు చేసుకోవాలి, ఎలాంటి జపతపాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి తెలియజేయడం జరుగుతోంది. మరి ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం చూసుకున్నట్లయితే రవి సంచారము ఏప్రిల్ నెలలో రవి సంచారము మేషరాశిలో జరుగుతుంది. మేషరాశిలో రవి సంచారం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కాబట్టి రవి అనుకూలంగానే ఉంటాడు. అట్లాగే కుజుడు కూడా మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. స్వక్షేత్రము కాబట్టి కుజుడికి మేషరాశి, కుజానుకూలత అది ఉంటుంది. బుధుడు వ్యాపారకారకుడు బుధుడు కూడా ఈ యొక్క మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మరి శుక్రగ్రహం కూడా ఈ మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ నెలలో 4 రాశులు, 4 గ్రహాలు మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ మేషరాశి వారికి అనుకూలతలు ఎలా ఉంటాయి, ప్రతికూలతలు ఎలా ఉంటాయి అనే విషయం కూడా మనం తెలియజేయచ్చు. అలాగే శని భగవానుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. మరి రాహు మకరంలోకి సంచారం చేస్తున్నాడు. గురుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు మే వరకు కూడా. మరి ఈ రకంగా ఈ నవగ్రహ స్థితిగతులను బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది. ఈ నవగ్రహాలు పరిపాలించే పరిపాలనా విధానాన్ని బట్టే మనకి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయి అనే విషయం క్షుణ్ణంగా చెప్పగలుగుతాం. అయితే ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరం. పరా అంటే సాధించడానికి వీలైనటువంటిది అని కూడా చెప్పబడుతుంది జరిగింది. అంటే దేన్నైనా సరే సాధించగల స్థితిని పొందగలిగే సంవత్సరము. భవ అంటే స్థితి, ఓర్పు, సహనము ఉంటే ఈ సంవత్సరం ఏదైనా సాధించవచ్చు అని అర్థం. అందువల్ల కష్టం వచ్చిందని అసహనం చెందకుండా, సంతోషం వచ్చిందని ఆనందపడకుండా, సౌమ్యంగా భగవత్ ఆరాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగి ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌమ్యంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క రాసుల వారందరికీ కూడా ద్వాదశ రాసుల్లో సంచార స్థితిగతులను బట్టి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి పూజలు హోమాలు చేసుకోవాలి, ఎలాంటి అనుగ్రహం ఉంటుంది అనే విషయాన్ని మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం. మేషరాశి వారికి ఈ ఏప్రిల్ నెల ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. మరి కుజుడు పాపగ్రహము, రవి పాపగ్రహము, బుధ శుక్రుడు శుభగ్రహాలు అయినప్పటికీ ఈ 4 రాశుల సంచారంలో 4 గ్రహాలు కూడా మేషరాశిలో సంచారం చేయడంలో 2 గ్రహాలు శుభగ్రహాలు, 2 గ్రహాలు పాపగ్రహాల వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మేషరాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ నెలలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్త వహించాలి మేషరాశి వారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి
సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక 60% వరకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ద్వారా బదిలీలు అయ్యే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు మంచి విద్య వస్తుంది. రాజకీయ నాయకులు ఇక్కట్లు పడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ చూసుకున్నట్లయితే హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. స్టాక్స్ పడిపోవటము, పెట్టుబడులు పెట్టిన వారు ఇబ్బందులు పడటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం చూసుకున్నట్లయితే ఈ నెలలో ఇబ్బందిగా ఉంది. అనుకున్నటువంటి సేల్స్ అవి కాకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగున్నప్పటికీ కూడా పరీక్ష సమయంలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. తద్వారా కొంచెం ఇబ్బందులు పడతారు మేషరాశి వారు. అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి శుక్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి మేషలగ్నంలో మేషరాశిలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే 10 సంబంధాల్లో ఒక 4-5 సంబంధాలు ఓకే అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల రావడానికి 10 వచ్చినా సరే ఒక 4 సంబంధాల వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ 4గిట్లో ఒకటి చూస్ చేసుకుని ఖచ్చితంగా వివాహ ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు వివాహం అయ్యే యోగం ఉంది ఈ నెలలో. అట్లాగే సంతాన ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో శుక్రుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చక్కటి అనుకూలతలు ఉన్నాయి. అయితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు, వ్యాపారపరంగా వ్యాపారస్తులకు హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. వ్యాపారపరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి. అట్లాగే వైద్యపరంగా ఖర్చులు అవుతూ ఉంటాయి. ప్రయాణాలు, అనవసర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. మేషరాశి వారికి అనుకూలతలు ఎలా అయితే ఉన్నాయో ప్రతికూలతలు కూడా అలాగే ఉన్నాయి. ధనం ఏ రకంగా చేతికి వస్తుందో అదే రకంగా ఖర్చు అవడం అనేది జరుగుతుంది. మరి ఈ రాశి వారు ఏం చేయాలి అంటే ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య కరావలంబ కవచాన్ని పారాయణ చేయటము, అట్లాగే ఏలినాడు శని ప్రభావం ఉండడం వల్ల శనివార నియమాలు పాటించడము, శనికి జపము చేయటము, తర్పణ హోమము చేయటము ద్వారా మేషరాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో అన్న విషయాన్ని క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి రెమెడీ పాటించి దైవానుగ్రహాన్ని పొంది మీ రాశులు మీకు అనుకూలంగా ఉండేలా చేసుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ప్రశ్న మీది, సమాధానం నాది. ఖచ్చితంగా శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉంటాయని చెప్పబడింది. ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే ప్రతిదానికి కూడా రెమెడీ అనేది ఖచ్చితంగా ఉంది. అందువల్ల మీకు ఎలాంటి సందేహం ఉన్నా సరే స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. నాకు ఫోన్ చేసి నన్ను అడిగినట్లయితే మీ సమస్యకు సమాధానం చెప్పడం జరుగుతుంది, తగిన పరిష్కారం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా విశేషమైన పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా నా ఆధ్వర్యంలో చేయించడం జరుగుతుంది. మీకు ఎలాంటి సందేహం ఉన్నా సరే నా నెంబర్ని కాంటాక్ట్ చేసి నన్ను సంప్రదించవచ్చు. నమస్కారం. మీ రవికిరణ్ శర్మ, వేలూరి.